లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ వాళ్ళ ఎజెండా ఏంటంటే రాహుల్ గాంధీ ఎజెండా పార్టీ ఎజెండా కాదు, ఒక చాలా కుట్రలో భాగంగా భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది ఒక కుట్ర ఎప్పటి నుంచో ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఇస్లాం దేశంగా మార్చారు. ఇరాన్ మార్చారు, సౌదీ అరేబియా పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, సెంట్రల్ ఏషియా దేశాలు పోయినాయి. మిగిలింది ఏషియాలో ఒకటే ఒక దేశం భారతదేశం, హిందూ దేశం. దీన్ని మార్చాలని కుట్ర. ఓడిది డెమోక్రసీ, కాంగ్రెస్ది, రాహుల్ గాంధీ కుటుంబాన్ని హిడెన్ ఎజెండా చాలామంది. సెకండ్ ఏంటంటే వీళ్ళు 1000 సంవత్సరాలుగా చేయలేకపోయింది, ఈయన చేయాలనేది వీళ్ళ జెనెటిక్ ఎజెండా. అది వీళ్ళందరూ జనరేషన్ స్పైస్ లాంటి వాళ్ళు. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ని వివిధ ప్రలోభాలు పెట్టి ఓట్ బ్యాంక్ చేయాలి, హిందువులను కులాల వారిగా చీల్చాలి. దట్ ఈస్ ద ఎజెండా. ఇప్పుడు ముస్లింలు బీజేపీ నమ్మే అవకాశం ఇక్కడ లేకుండా ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు గుర్తించాలి, ఇది భారతదేశం అందరి దేశం. నంబర్ 1 పాయింట్. సెక్యులర్ అనే కాదు, హిందూ అంటేనే సెక్యులర్, అందులో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 2, హిందువుకు ఎంత హక్కులు ఉన్నాయో ముస్లింలకు క్రిస్టియన్లకు అంతే హక్కులు ఉంటాయి, ఓటుతో సహా రాజ్యాంగంతో సహా. అది గుర్తించాలి. కానీ బీజేపీ ఆ నినాదాన్ని తీసుకుపోతలేదు. బీజేపీ తీసుకెళ్తుంది దీన్ని. ఒక్కరే ఈరోజు 70 సంవత్సరాలుగా అత్యంతంగా ఓటు బ్యాంకుగా మలిచి నష్టపోయింది కేవలం కాంగ్రెస్ పాలనలో. వాళ్ళు గుర్తించట్లేదు.